వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. గౌరవ హరి అనే ఇంత ఎలివేషన్ ఎందుకు ఇచ్చానంటే ఆయన బీజిఎం కూడా అంత ఎలివేషన్ ఇస్తుంది మూవీ మొత్తానికి. సో మరి ఇప్పుడు ఆ సక్సెస్ మీట్ని అందరూ టీం అంతా జరుపుకున్నారు. ఇప్పుడు ఆ సక్సెస్ని మనం వైబ్ అయితే ఒకసారి సార్తో మాట్లాడుతూ ఆ జర్నీ గురించి, ఈ ఎలివేషన్స్ గురించి మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్ అలసిపోయారు మొత్తం. మొత్తం నేను ఇంకా మీతోటి వైబ్ ఉంది సార్ అని డాన్స్ చేసి ఒక ఫుల్ జోష్లో వచ్చాను. బట్ ఇట్స్ ఓకే, మీరు మాకు ఫుల్ వైబ్ ఇచ్చి ఆ ఎలివేషన్స్ కొద్ది రోజులు మా స్టేటస్లకి రింగ్ టోన్లకి వైబ్ ఇచ్చేసారు. సో ఈ సక్సెస్ ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుందండి. అంటే చిన్న రిలాక్స్. ఓకే, మనం అనుకున్నది చేసాము అని భయపడకుండా ఉండే జోన్ అంతే ఇది. ఈ జర్నీలో మొత్తం అంతా సాంగ్స్ అనేవి చాలా వేరియేషన్స్ ఉంటాయి. లైక్ ఇలాంటి మూవీస్కి మనం డిఫరెంట్ బీజిఎమ్స్, సాంగ్స్, అందులో మళ్ళీ మనకు మైథాలజీ కాబట్టి శ్లోకాలు ఇవన్నీ యాడ్ అవుతుంటాయి. సో ఈ ఎక్స్పీరియన్స్, ఈ జర్నీకి మీ హార్డ్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? వర్క్ అనేది నేను మ్యూజిక్ స్టార్ట్ చేసి 15 years అవుతుందండి ఇండస్ట్రీకి వచ్చి. అవును. యాక్టివ్గా నేను 2013లో నా ఫస్ట్ ఫిల్మ్ కన్నడలో చార్మినార్ రిలీజ్ అయింది. సో ఇప్పటికి నేను 12 years అనుకోవచ్చు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. సో అప్పటి నుంచి నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా వెన్ దెర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ పిక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, అది కూడా నా స్ట్రెంగ్త్కి క్యాటర్ చేసినట్టే కదా. అవును. అంటే ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్. లైక్ ఫిలిం నాకు కాంప్లిమెంట్ చేయాలి, నా మ్యూజిక్ ఫిలింకి కాంప్లిమెంట్ చేసినప్పుడు రెండు కలిపి బ్లాక్ బస్టర్ అవుతుంది. ట్రూ ట్రూ. ఇప్పుడు కొన్నిసార్లు ఒక మూవీ హిట్ అవ్వాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంట్, డైరెక్టర్ అలాగే ఆర్టిస్ట్ ఎలా ఇంపార్టెంటో మీకు కూడా మీరు ఇచ్చినవి హనుమాన్లో కావచ్చు, ఇప్పుడు మీరాలో కావచ్చు, బ్లాక్ బస్టర్ బీజిఎమ్స్ వచ్చినాయి. మళ్ళీ మీ కాంబినేషన్, సాయి గారి కాంబినేషన్ అనేది అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని కమెంట్స్ వస్తున్నాయి ఆడియన్స్ నుంచి. మనకు భాస్కరుని సాయి చరణ్, సాయి గారు షార్ట్ కట్ లో చెప్పాను. సో ఓకే, సో ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ కాంబినేషన్ కూడా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. సో అలా మీరు మీ కాంబినేషన్ అండ్ సాయి చరణ్ గారి కాంబినేషన్ అనేది కూడా ఎవర్ గ్రీన్ అని అంటున్నారు ఆడియన్స్. సో నిజంగానే మీరు అది నమ్మే ట్రావెల్ అయ్యారా? డెఫినెట్లీ. అంటే ఐడియా సింక్ అవ్వాలండి. ఒకళ్ళు ఐడియాలజీస్ ఒకళ్ళు అర్థం చేసుకోగలగాలి. నేనేం నమ్ముతానంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్లో ఒక డైరెక్టర్ ఉండాలి, ఒక సింగర్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. అప్పుడే డైరెక్టర్ తాలూకా డెప్త్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్ అర్థం చేసుకుని పని చేయగలిగినట్టే, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ తాలూకా డెప్త్ని ఒక సింగర్ కూడా అర్థం చేసుకుని పని చేయగలుగుతారు అని నమ్ముతా. అలా చూసుకుంటే కనుక సాయి చరణ్ భాస్కరుని గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్ ఇన్ ఇండియా. వావ్, గ్రేటెస్ట్ కాంప్లిమెంట్స్. వాస్తవం రైట్, ఆ వాయిస్ నిజంగా మీ ట్యూన్ కి బేస్ కరెక్ట్ గా యాడ్ చేసింది కాబట్టే కూడా హిట్ అయిందని. బేసే కాదండి, హీ కెన్ మ్యానిపులేట్ ద వాయిస్ ఇన్ టూ మెనీ వేస్. అసలు హీజ్ ఎ జెమ్, హీజ్ ఎ మాస్టర్ పీస్. అతను రైట్ టైం హనుమాన్తో రావటం అనేది నాకు కూడా సంతోషం. అంటే ఇద్దరికి ఒకేసారి బ్రేక్ త్రూ రావటం. నేను 2015 నుంచి నేను నమ్ముతూ వచ్చిన వాయిస్లు కొన్ని ఉన్నాయి మన తెలుగులో ఎస్పెషల్లీ. అవి ఫెంటాస్టిక్గా పే ఆఫ్ అయ్యే టైం వస్తుంది అని నమ్ముతూ వచ్చాను. అలా నమ్ముతూ వచ్చిన వాయిస్లో సాయి చరణ్ గారిది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. అలా మీరు ఎలాగో మీరే చెప్పారు కదా, అలా మన దగ్గర మీకు బాగా నచ్చిన వాయిస్ ఎవరెవరివి నచ్చుతాయి మీ లిస్ట్లో? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. హరిణి గారు, సాయి చరణ్ గారి వైఫ్ హరిణి గారిది నాకు చాలా ఇష్టం. నాకు సాహితీ చాగంటి గారి, హరిణి గారి సిస్టర్, తన వాయిస్ చాలా ఇష్టం నాకు. సింధుజ శ్రీనివాసన్ అని నేను గత కపుల్ ఆఫ్ ఇయర్స్గా నేను కలిసి పని చేస్తున్నాను, తన వాయిస్ చాలా ఇష్టం. ఇంకా తెలుగులో ఇంకా చాలా ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. అంటే లైక్ ధనంజయ్ గారి వాయిస్ చాలా బాగుంటుంది. రైట్. అండ్ మ్యూజిక్తో పాటు ఈ పర్టికులర్ జాన్రాలో ఈ మూవీకే చాలా ఇయర్స్ పట్టింది కదా. సో మీ దగ్గరికి ఎప్పుడు అప్రోచ్? 1.5 year చేస్తున్నానండి. 1.5 year చేస్తాను. అంటే లైక్ అందులో కొన్నిసార్లు రికార్డింగ్స్ కూడా జరిగాయి మూవీలో. వాటిని మీరు ఆల్రెడీ కన్ఫర్మ్ అదే ఫిక్స్ అయిపోయింది, దానికి తగ్గట్టు ఏమైనా సీన్స్ చేశారా, లేకపోతే మీరు కూడా రికార్డ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? డెలివర్ ద బెస్ట్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అండ్ హనుమాన్తో చూసుకుంటే హనుమాన్ అటు మన ఆంజనేయ స్వామి, ఇటు శ్రీరాములు ఇద్దరు కలిసి మీకు విన్ ఇచ్చారా టీంకి అందరు అని అనుకుంటున్నారు? ఇదంతా భగవత్ కృప అండి. ఈ జానర్స్ అనేవి మామూలుగా, ఎందుకంటే నేను డివోటీలాగా మాట్లాడుతున్నది కాదు ఇది. మనకి సోర్స్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఇట్స్ గివెన్ ఫ్రమ్ నేచర్. అదొక విశ్వం నుంచి మనకు వస్తున్నప్పుడు, మనం ఆధారపడుతున్నప్పుడు అంతే జాగ్రత్తగా దాన్ని వినియోగించాలి, దానికి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి.
అది మనం చేసేస్తున్నాం అంటే అది ఆల్రెడీ రికార్డెడ్ అయ్యింది. మనం డీకోడ్ చేసి దాన్ని బయటికి తీస్తున్నాం అంతే మళ్ళీ. అంటే ఆల్రెడీ యూనివర్స్ లో ఇట్స్ ప్రీ రికార్డ్ ఎగ్జిస్టెడ్ అయిందంటారు. అది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ నేచర్ ఇది. మనం దాన్ని జస్ట్ నాట్ ఈవెన్ 1% కూడా కాదు. అంటే జస్ట్ దాని తాలూకా జిస్టు లేకపోతే ఫ్రాగ్రెన్స్ మనకు తగులుతూనే వచ్చే అవుట్పుట్ ఇది. అవును. మనం ఎగ్జాక్ట్‌గా దాన్ని కనెక్ట్ అవ్వగలిగితే మాత్రం సృష్టించగలిగే అద్భుతాలు చాలా ఉంటాయండి. అండ్ ఇక్కడ సాంగ్స్‌లో మీరు లిరిక్స్ కూడా చాలా బాగా రాశారు. నాకు 'మదర్' సాంగ్‌లో రుధిర ఛాయ ఈ మీనింగ్ ఇదంతా కూడా మీరు ఒక హిస్టరీలో చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి రాసినట్టు ఫీలింగ్ అనిపించింది నాకు. సో, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడొచ్చాయా? శివయ్య ఇది నీ పట్టు విడుపా అని ఇట్లాంటి పదాలు ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. మదర్ తన కొడుకుని ఎప్పుడైతే కాశీలో విడిచిపెట్టేస్తుందో అప్పుడు ఆ తల్లి తాలూకా ఆవేదనని ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ట్రై చేసిన పాట ఇది. ఓకే. ఓకే. అండ్ కథను మొత్తం మిళితం చేస్తూ ఆ క్యారెక్టర్ ఆర్క్ని డిఫైన్ చేస్తూ మదర్ తాలూకా క్యారెక్టర్ని డిఫైన్ చేస్తూ స్టోరీని మిళితం చేస్తూ అన్ని రకాలుగా ఒక స్కోర్ లాగానే ఉండాలి, ఒక థీమ్ సాంగ్ లాగానే ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి అని ప్లాన్డ్గా చేసిన సాంగ్ అది. ఓకే. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఎడిటింగ్లో కొంత పార్ట్ తీసేసి లాస్ట్ 4 లైన్స్ వాడడం జరిగింది ఫిలింలో. ఓకే. ఓకే. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ చేసామండి. ఓకే. ఓకే. ఫైన్. అంటే ఫుల్ సో మీరు స్టోరీ తీసుకుంటే కనుక అశోకుడితో మొదలుపెట్టి 2000కి వస్తాం మనం. సో గత జన్మలందు ఓ రుధిర ఛాయ ఉన్నదా ఏమో ఈ మాయ, తరాల నాటి చరిత తిరిగి రాసే ఓ యుద్ధమే పురుడు పోసుకుందా. సూపర్. సో అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ ఏదైతే చెప్పారో అది ఇక్కడ ఫస్ట్ 2 లైన్స్ చెప్పాను. ఇదేమి తెలియని పసి మనసు నీదని, మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కన్న ప్రేమ ఇదేమి తెలియని పసి మనసు నీదని, ఆ కన్న ప్రేమ కన్న గొప్ప కార్యం ఉందని, అవునవును. తన పేగు బంధమే ఓ నాగబంధమై ధర్మాన్ని రక్షించి యోధుడై ఎదగని అన్న తర్వాత ఎప్పుడైతే శివలింగం దగ్గర బిడ్డను విడిచిపెట్టిందో, శివయ్య నీ లీల ఎవరికెరుక, ఈ బాలుడే నీ ఆట విడుప, ఇలా రాయడం జరిగింది. సూపర్. అంటే ఆల్మోస్ట్ డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూని, స్టోరీ లైన్ని, ఎవ్రీథింగ్ మీరు ఆ సాంగ్‌లో, ఆ లైన్స్‌లో బాగా క్లియర్‌గా అర్థం చేసుకున్నారు. సో, దీనికోసం కూడా మీరు ఎంత ఆలోచించి ఎంత లైన్స్‌లో అర్థం చేసుకోలేదండి. నేను అర్థం చేసుకున్న లైన్స్ రాశాను. ఓకే. అదే దానికోసం మీరు అంటే డెఫినెట్‌లీ మనకు ఒక్కసారిగా థాట్ అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడు మారుతూ ఉంటాయి ఒక్కోసారి. సో, అలా మీరు ఆ లిరిక్స్‌కి గానీ, ఆ మ్యూజిక్‌కి గానీ, మీ వర్క్ అనేదంతా కూడా ఎక్స్‌పీరియన్స్ ఎలా చెప్తారు? ఒక్కసారి ఐడియా వచ్చేసిన తర్వాత దాన్ని మనం ఎలాగా కన్సీవ్ చేస్తున్నాం అంటే ఎలాగా ఏ వేలో ప్రెజెంట్ చేస్తున్నాం అనే దాని మీద ఇట్ విల్ టేక్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టైం అంతే. నేను ట్యూన్‌లోనే ఆ పవర్ అండ్ ఎనర్జీ వచ్చిందా లేదా అనేది చూసుకుంటాను. అది వచ్చేసింది అనుకుంటే గనక అదృష్టవశాత్తు ఇప్పటిదాకా నాకు ప్రశాంత్ వరం గారు కానివ్వండి, కార్తీక్ ఘట్మనేని గారు కానివ్వండి, నేను ట్యూన్ చెప్పినప్పుడే వాళ్ళు నేనేమి బ్యాకింగ్ ఏమి వేయక్కర్లేకుండానే దాంట్లో అసలు ఎనర్జీ ఏ మేరకు ఉందని చెప్పగలిగే శక్తి, అంత అనుభవం ఉన్న దర్శకులు కార్తీక్ ఘట్మనేని సార్, అలాగే మన సాయి రాజేష్ గారు కూడా, ఆయన కూడా సార్ కూడా జస్ట్ ట్యూన్ విన్నారంటే హీ కెన్ అండర్స్టాండ్ ద ఎంటైర్ క్రెడిబిలిటీ ఆఫ్ దట్ సాంగ్. అది ఏ మేరకు పెర్ఫామ్ చేయగలుగుతుంది, దాని లైఫ్ ఎంత ఉంటుంది, అంత దివ్య దృష్టి, అంటే అది ఉత్తనే వచ్చేసే ఎక్స్పీరియన్స్ కాదు, ఇట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు చాలా స్క్రిప్ట్స్ రాసుకుని చాలా సాంగ్స్ విని ఉంటారు కాబట్టి దే కెన్ జడ్జ్ ఏ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటంటే అంత బ్యాకింగ్ వేయక్కర్లేకుండానే జడ్జ్ చేసేస్తారా అంటే కనుక అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే అవతల మనిషి మీద కూడా అంతే నమ్మకం ఉండాలి. నేను ఏదైతే చెప్తున్నానో అది యాస్టిస్ తీసుకొచ్చేస్తానని నా మీద కూడా ఉన్న నమ్మకం నేను బిల్డ్ చేసుకున్నాను కాబట్టి అది మ్యూచువల్గా వర్కౌట్ అయిందండి. మీ వర్క్‌లో ఎక్కువగా ఒక్కోసారి మనం పార్ట్స్‌గా చూసుకుంటే ఫస్ట్ అసలు ఒకసారి మనము ఒక్కొక్కరి ఇంట్రొడక్షన్, ఎలివేషన్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మంచు మనోజ్ గారిని ఒక విలన్ క్యారెక్టర్ అనేది అసలు చాలామంది కొత్తగా ఊహించుకోలేనంత ఎక్సైట్‌మెంట్‌తో వస్తారు. సో, దానికి మీరు బిహైండ్ ద సీన్స్ మీ హార్డ్ వర్క్ సంబంధించి ఏం చెప్తారు? చాలా ఉంటుందండి. లైక్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఎందుకంటే ఒక శ్రేయ గారికి థీమ్ చేయాలన్నా, జగపతి బాబు గారికి థీమ్ చేయాలన్నా, 9 పుస్తకాలకి సంబంధించి థీమ్ చేయాలన్నా, సంపాతికి థీమ్ చేయాలన్నా, హీరోకి థీమ్ చేయాలన్నా, నేమ్ ఎనీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం, ఎన్ని చేయాలన్నా అన్నీ ఒక వైపు ఉంటాయి. విలన్ క్యారెక్టర్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఒక వైపు ఉంటుంది. సినిమా మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఈ యాంటాగనిస్ట్ క్యారెక్టర్తో తలబడుతూ ఉంటాయి. సో ఇంకా
మనోజ్ గారి పాత్రని ఇంకెంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి నేను, అంటే బిల్డ్ చేసి ఉంటారు వాళ్ళు. అవునవును. అవంతలా అన్ని క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ తెల్లబడుతున్నాయంటే సో దానికి థీమ్ కూడా అంతే స్ట్రాంగ్గా రావాల్సిన అవకాశం అది క్రియేట్ అవ్వబడింది అక్కడ. అవును. దాన్ని నేను వాడుకున్నాను అంతే. ఓకే. అంటే ఛాన్స్ దొరికింది మీకు, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓపెన్ అప్ అయిపోయి మీరు ట్రూ మ్యూజిక్ ట్రూ కంపోజ్ చేయడానికి ట్రూ అంతే. ఛాన్స్ దొరికింది. ఇందులో వాళ్ళు నాకు ప్లే గ్రౌండ్ క్రియేట్ చేశారు, అందులో నేను మనస్ఫూర్తిగా ఆడుకున్నాను. ఓకే. మనస్ఫూర్తిగా యాక్చువల్లీ మీరే చెప్పారు ప్రాణం పెట్టి చేశాను అని చెప్పేసి. డెఫినెట్లీ అందులో మళ్ళీ మీరు చేసిన ప్రతి పార్ట్‌లో సీనేరియోలో చూసుకుంటే ఇప్పుడు మదర్ ఎంట్రీ కావచ్చు, అంబిక ఎంట్రీ కావచ్చు, అటు హీరో ఎంట్రీ కావచ్చు, మళ్ళీ శ్రీరాముల వారి ఎంట్రీ కావచ్చు, అటు మళ్ళీ విలన్ ఎంట్రీ, ఇలా ప్రతి జాన్రాలో ప్రతి సీన్‌లో మీరు కంపోజ్ చేసిన సీన్స్‌లోనే చాలా డిఫరెంట్ పార్ట్స్ చేశారు. సో దీనికోసం మీరు ఎన్నిసార్లు టేక్స్ ఆర్ ఎన్నిసార్లు ఎన్ని మార్చుకున్నారు మీలో మీరే ఫైనల్ అవుట్‌పుట్ ఇచ్చే ముందు? స్కోర్ ఎట్ ఎ టైం రాశానండి. 90% ఆఫ్ ద స్కోర్ వాజ్ రిటెన్ ఇన్ వన్ సింగిల్ అటెంప్ట్. ఓకే. ఒక 10% ఐడియాస్ అటు ఇటు షఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ థీమ్ చేద్దాం, ఈ థీమ్ చేద్దాం అనేది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఐ టుక్ ఎ టైమ్ ఆఫ్ 6 months తీసుకున్నానండి మొత్తం. అంటే నాకు రఫ్ 1 లైన్ ఆర్డర్ ఎడిట్ చేసి ఇచ్చేసినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను వర్క్. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక 6 నెలల్లో నేను 4 నెలల పాటు ఫస్ట్ హాఫ్ మీద వర్క్ చేయడం జరిగింది. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది నాకు ఏర్పడిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ when the film was going to about to release in a couple of months నాకు చేతులు పెడితే అప్పటికి దట్ స్వీట్ టైం పంచడం, ఇట్స్ గుడ్ ఇనఫ్ ఆఫ్ టైం. అంటే డైరెక్టర్కి క్లారిటీ ఉంది, ఎడిట్ క్లియర్గా ఉంటే కనుక. సో థీమ్స్ అని లాక్ అయిపోయాయి కాబట్టి సెకండ్ హాఫ్ చాలా ఈజీగా జరిగిపోయింది. బట్ నాకు వేరే క్లైమాక్స్కి మాత్రం మేము కొంచెం స్పెషల్ కేర్ తీసుకున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో అంటే డైరెక్టర్ గారి మీద అదే ప్రెషర్, నా మీద అదే ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే హనుమాన్లో ఒకటి క్రియేట్ చేశాను కాబట్టి నేను మళ్ళీ అసలు అది ఎట్లా అంటే హనుమాన్ది క్లైమాక్స్కే థియేటర్స్లో నుంచున్నారు. ఇక్కడ ఇంకా ఒక చిన్న ఇదేంటంటే మీకు విచిత్రం ఏంటంటే హనుమాన్లో మీకు డెడికేటెడ్గా 5.5 minutes మీకు ఆంజనేయ స్వామి మీద ఉంటుంది. మీకు చూస్తే కనుక కంప్లీట్లీ డెడికేటెడ్ ఉంటుంది. లైక్ అంటే ఒకరికి ఇంకా ఆంజనేయ స్వామి కనిపిస్తూ ఉంటారు. వేరేజ్ ఇక్కడ మీకు అట్లా కాదు. ఇట్స్ కంపారిటివ్లీ డిఫరెంట్ కాదు మీకు రామచంద్ర ప్రభు కనిపించేది హనుమాన్లో స్వామి కనిపించే నిడివి కంటే కొంచెం తక్కువ, కానీ ఎలివేషన్ ఎక్కువ. ఫైట్ అంతా జరుగుతూ కోదండాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రాముల వారు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అది ఎలాగుంది, అది ఎవరి చేతిలోకి వచ్చింది, అది ఇప్పుడు మారుతుంది, మొత్తం అంతా నెరేటివ్ స్క్రీన్ మీద జరుగుతూనే ఉంటుంది. దాని గురించి ఆ నెరేటివ్ జరుగుతున్నంతసేపు కంపారిటివ్లీ టు హనుమాన్ దీని నెరేషన్ ఎక్కువ స్వామికి సంబంధించి. బట్ ప్రెజెంటేషన్ హనుమాన్లో ఎక్కువ 5 minutes. సో నాకు అది ఈజీ, ఇది టఫ్ చేయటం యాక్చువల్లీ. ఈ 10 minutes నేను సింగిల్ సిట్టింగ్లో కూర్చోబెట్టగలగాలి ఆడియన్ని మ్యూజికల్గా. అది ఛాలెంజింగ్ అనిపించింది. స్వామి దేవ్ వల్ల అది సక్సెస్ఫుల్గా పూర్తి. అది ఇంకొక టాస్క్ మీకు యాడ్ ఆన్ టు దట్, విలన్ ఉంటారు కదా, సెకండ్ విలన్ ఫీమేల్ ఉంటుంది, ఒక అమ్మాయి అందరినీ చంపడానికి వస్తున్నప్పుడు ఆ మూమెంట్లో స్వామివారు అక్కడే ధ్యానం చేశారు అన్న దగ్గర అది అందరికి ఏంటంటే కరెక్ట్గా ఖచ్చితంగా మీరా ఎక్కడ కరెక్ట్గా ప్లేస్కి ఎప్పుడు వస్తుందా అని ఎగ్జైట్మెంట్ ఉండాలి. తను ఫైట్ చేస్తున్న సీన్స్ ఇందులో మిక్స్డ్ మ్యూజిక్ అంతా కంపోజ్ చేయాలి. సో ఈ సీన్కి మీరు ఎలా వర్క్ చేశారు? వర్క్ షెడ్యూల్ అండి, థీమ్స్ చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు అంబికా కొడుకు వచ్చాడు అక్కడికి. సో అక్కడ మేము ఏం చేసాం, ఈ పర్టికులర్గా ఈ లిరిక్ గురించి చెప్పాలంటే కనుక ఒక 4 lines నాకు లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారు రాయటం జరిగింది. ఈ ఫిలింలో మిగతావి జైత్రయ అనే పాట చంద్రబోస్ సార్ రాశారు, మిగతావని నేను రాయటం జరిగిందండి. సో ఈ అంబాత్రయ రుధిర నేత్ర ధరణీధర ధీర రౌద్ర వేద వేద్య అభయ ముద్ర అనేది దద్దరిల్లే ధర, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరాయి గురించి దద్దరిల్లే ధరాతలం ధర్మరక్ష దీక్ష ధ్వజం జ్వాలా ఉగ్ర గర్జనం ఇలాంటి ఒక మీరాయిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వచ్చేవన్నీ రాంబాబు గోసాల గారు నేను రాయటం జరిగింది. మళ్ళీ రుధిరకరణ రుధిర పవన రుధిర విభవ రుధిర మదరాదంతా నేను రాయటం జరిగింది. రాసుకున్నవి అంటే ఆల్రెడీ ఉన్న శ్లోకాలు మనవి తీసుకునే కాకుండా వీటి కోసం అది నేను రుధిరకరణ రుధిర పవన రుధిర విభవ రుధిర మదరా అని ఎందుకు రాశానంటే కనుక నేను రక్తం ఎన్ని రకాలుగా ప్రభావింపబడుతుంది, ఎన్ని రకాలుగా ప్రభావింపజేస్తుంది.
అనేది తీసుకున్నాం అనమాట. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు, టీజర్ రిలీజ్ చేసినప్పుడు రుధిర మగధ అని చేయటం జరిగింది. మగధ స్టోరీ చెప్తున్నాం అంటే మగధ ఈజ్ రిలేటెడ్ టు అశోక కాబట్టి దానికి సంబంధించి చెప్తున్నాం అని ఆడియన్స్కి ఒక ఇన్విటేషన్ ఇస్తున్నట్టుగా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా బాగా వెళ్ళిపోయిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా కథలోకి దింపుతూ రుధిర కరణ రుధిర పవన రుధిర విభవ రుధిర మదర రుధిర కరణ రుధిర పవన రుధిర విభవ రుధిర మదర అలా మెర్జ్ చేయడం జరిగింది. అంటే చాలా డీప్గా యాక్చువల్లీ ఇప్పుడే అర్థమవుతుంది. ఈ మధ్య ఆల్రెడీ బీజిఎమ్స్కి చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. వన్స్ అది క్లిక్ అయితే ఇంక అదే వినిపిస్తుంది మనకి. సో ఇట్లాంటి మూవీస్కి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టుగానే మల్టిపుల్ టైప్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అంత ఫైట్లో మళ్ళీ రాములు వారు చిన్న ఇక్కడ మనకి ఎలివేషన్లో కనిపిస్తే అక్కడ ఎలివేషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ చాలా టఫ్గా ఉంటాయి. మళ్ళీ అలా చూసుకున్నట్టయితే సంపాతి సీన్లో కూడా మీరు చాలా విపరీతంగా అసలు ఇంకా అందరికీ ఇప్పుడు ఏమవుతుందో అనే ఫీలింగ్ ఉంది థియేటర్ మొత్తం చాలా మందికి. ఆ మూమెంట్ని కూడా మీరు చాలా సీరియస్గా తీసుకొని కంపోజ్ చేశారా అనిపించింది. సో దాని ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? మిరాయి అనేది రాముల వారి కోదండం అనేది క్లైమాక్స్లో చెప్పబోతున్నాం. ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి ఓపెన్గా చెప్తున్నాం కాబట్టి రాముల వారి కోదండాన్ని పినాకాస్త్రం అని కూడా అంటారు. పినాక అంటే పినాక ఇస్ విచ్ వాజ్ రిలేటెడ్ టు లార్డ్ శివ. సో అందుకని నేను ధగజ్వలల్లలాట పట్ట పావకే అని శివతాండవ స్తోత్రం తీసుకుని దాని తర్వాత మళ్ళీ నేను ఇంకోటి రాయటం జరిగింది. ఉన్నది తీసుకోవాలా, దానికి జోడించి ధిమిద్విలాస రౌద్ర రుద్ర తాండవం అని రాసా. సో ఈ రెండు మెర్జ్ చేశా. నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు ఆడియన్ ఎంటర్టైన్ అవ్వడం కావాలి, నాకు హై రావాలి, ఆర్గానిక్గా ఉండాలి, గ్రామటికల్గా మిస్టేక్ ఉండకూడదు, తప్పు ఎవరైనా పడదామన్నా కూడా ఉండకూడదు. ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా చేస్తాం. బట్ స్టిల్ నేను పండితుడిని కాదు కాబట్టి నాకు ఉన్న రీసోర్సెస్లో నాకు ఎవరు దొరకకపోయేటప్పటికి నేను ఉన్న మేరకు సాధ్యమైనంత వరకు తప్పులు దొరకకుండానే చూసుకుంటూ రాశాను. అటు తప్పుగా వెళ్ళకుండా లిమిట్గా ఉన్న పరిధిలో స్టోరీకి తగ్గట్టు వెళ్ళారు. అండ్ ఈ రుధిర మగధ సాంగ్కి సంబంధించి కూడా దాన్ని చాలా వేరియేషన్స్లో మీరు కంపోజ్ చేశారు. రుధిర మగధ కొంచెం చాలా అగ్రెసివ్గా, చాలా గూస్ బంప్స్ వచ్చేలాగా. అండ్ మదర్ సాంగ్లో కూడా దానికి డిఫరెంట్ కంపోజింగ్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇన్హెరెంట్గా ఒక థీమ్, ఒక థ్రెడ్ ఫ్లో అన్ని కనెక్టివిటీ చేస్తూ వెళ్ళాలండి. ఎందుకంటే యాజ్ దెర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం ఫ్లోటింగ్ ఆల్ ఓవర్ ద స్క్రీన్, ఆల్ ఓవర్ ద స్టోరీ. అన్నిటికి నేను రకరకాల థీమ్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అన్ని బిట్స్ అండ్ పార్ట్స్లా కాకుండా అన్నిటిని కనెక్ట్ చేసే ఒక థ్రెడ్ కావాలి నాకు. అదే రుధిర కరణ రుధిర పవన రుధిర విభవ రుధిర మదర థీమ్. సో అది మీకు వచ్చిన ప్రతిసారి వర్కౌట్ అవడానికి రీజన్ ఏంటంటే దాన్ని వాడటం 3 సార్లు జరిగింది యాక్చువల్లీ. అది చాలా సార్లు వాడాం అనుకుంటారు మీరు. ఫస్ట్ మదర్ సాంగ్లో మీకు ఆర్కెస్ట్రల్ వస్తుంది, దాని తర్వాత మీకు ఇంటర్వెల్లో వస్తుంది, సంపాతి దగ్గర, తర్వాత మీకు సెకండ్ హాఫ్లో మిరాయి గురించి చెప్పేటప్పుడు వస్తుంది మీకు ఆ థీమ్, తర్వాత క్లైమాక్స్లో వస్తుంది. మళ్ళీ దీనికి టూ అండ్ ఫ్రో చూసుకుంటే ఈ థీమ్కి ఆ క్యారెక్టర్ తాలూకా థీమ్సే వస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఏ ట్రికీ స్కోర్ టు రైట్. సో అంటే డెఫినెట్లీ ఒప్పుకోవాలి ఏంటంటే మీ అంత కాకపోయినా ఒక యాజ్ అన్ ఆడియన్స్గా మేము విన్న వాళ్ళకి కొద్దిగా వేరియేషన్స్ తెలిసేలాగా మీరు కంపోజ్ చేయాలంటే కొంచెం అంటే మీకు ఇప్పుడు ఇంటర్వెల్ చూసుకుంటే కనుక అండర్ వాటర్ మొత్తం స్లాప్ హౌస్లో చేసా. హీరో బర్డ్ నుంచి ఎగిరిన తర్వాత పైనంతా హైబ్రిడ్ అండ్ ఆర్కెస్ట్రల్ ఉంటుంది. దిగిన తర్వాత మొత్తం ఒక కర్ణాటిక్ ఆర్కెస్ట్రల్ కైండ్ ఆఫ్ మిక్స్చర్ ఉంటుంది. హీరో వచ్చిన తర్వాత ఊళ్ళోకి అందరూ నీళ్ళు ఆన్ చేసి దండం పెడుతున్నప్పుడు మీకు ఫ్యూచర్ బేస్ ఉంటుంది. ఇలా 4 జోనర్స్ మీకు అటే సింగిల్ అటెంప్ట్లో మీకు 4 జోనర్స్ మిక్స్ చేయటం అనేది అలాంటి ఒక చాలా అరుదైన ఫీట్ నాకు ఇలాంటి ఫిలింలో దొరకడం నిజంగా ఒక ఛాలెంజ్, ఒక అదృష్టంగా కూడా భావిస్తాను. అంటే అంటే బిఫోర్ మూవీ మీరు ఎంత కష్టపడ్డారో ఇదంతా ఒక ఎత్తు. అది డెఫినెట్లీ మనకి ఇప్పుడు సక్సెస్లో తెలుస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు బీజిఎం ఫోన్స్లో రింగ్ టోన్స్లోనే తెలుస్తుంది అక్కడే. దానికి ఆఫ్టర్ మూవీ అటు డైరెక్టర్ గారు ఇటు హీరో తేజ కూడా ఏమని చెప్పారు మీకు? వాళ్ళకి నచ్చకుండా ఏది ముందరగా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళకి నా మీద పరిపూర్ణ నమ్మకం. నేను ఎప్పుడైతే స్టార్టింగ్లో నా వర్క్ స్టైల్ నాకు ఆల్రెడీ తేజ గారు నాది హనుమాన్లో చూస్తున్నారు, నేను ఏం చేశాను 2 years కూర్చున్నాను నేను. సో అదే నమ్మకంతో నన్ను ఇక్కడికి పరిచయం చేయడం, కార్తిక్ సార్ నేను సింక్ అవ్వటం, జెల్ అవ్వటం, ఆయన విపరీతమైన కాన్ఫిడెన్స్తో నా మీద వదలటం, నేను చూపించడం, చూసిన ప్రతిసారి వాళ్ళు చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారు.
ఏదైనా డ్రామా పోర్షన్స్లో చిన్నగా మేము కన్స్ట్రక్టివ్గా డిస్కషన్ చేసుకున్నాం తప్పితే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ వర్ డన్ ఇన్ ఏ సింగిల్ అటెంప్ట్. లైక్ అంటే చూసిన వెంటనే ఆయన ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నాకే డౌట్ వచ్చింది మధ్యలో, ఏంటి ఎంత తొందరగా ఓకే చెప్తున్నారు, ఇంకేమైనా చేయాలా దీన్ని. అవునవును, యా, తొందరగా ఓకే చెప్తేనే ప్రాబ్లం ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ. నన్ను తేజ గారు తిట్టారు కూడా, ఏంటి నువ్వేమన్నా ఏంటి అది ఒక 1000 కోట్ల సినిమా చెక్తాను అనుకుంటున్నావా అని, చెప్తున్నావు దాన్ని కొంచెం ముందు డీటెయిల్స్ పంపించు అని తిడితే కనుక. ఓకే. అండ్ యాక్చువల్లీ అసలు అంటే హనుమాన్ తోటి తేజ గారితో ఉన్న కనెక్షన్ ద్వారా ఈ మూవీ కూడా మీరు కాంటాక్ట్ అయ్యారా కార్తిక్ గారు మీతో? యా అండి, అదే తేజ గారే తీసుకొచ్చి పరిచయం చేశారు. కానీ యాజ్ యు నో, ఇప్పుడు ఒక స్టార్ హీరో కొడుకుకి ఏదో లాంచింగ్ ఈజీ అవుతుంది కానీ నిలబడడం కష్టం అన్న ఒక నానుడు ఉంటుంది చూసారు. అలాగే పరిచయం చేయటం చేస్తారు కానీ దానివల్ల సినిమా వచ్చేసి మనం చేసేసే అది మన వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇచ్చే డెలివరీ, మనం ఇచ్చే అవుట్పుట్ని చూస్తూనే ఎదురుకు వెళ్తుంటుంది జర్నీ. అది ఎక్కడైనా మనం డ్రాప్ చేసామా ఎవరైనా ఆపేస్తారు. ఈ మూవీ జర్నీ మొత్తం ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ మరి మీరు ఇదే మైథాలజీ క్యాచ్ చేస్తూనే వెళ్తారా లేకపోతే? లేదండి, జోనస్ మారుస్తున్నాను నేను. ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్. వచ్చే ఫ్లోని నేను ఆపను, అలా అని దానినే పట్టుకుని వెళ్తానని కూడా చెప్పను. ఐ డు హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్ ఇన్ మై మైండ్. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఓకే. అంటే ఇంతకు ముందు హనుమాన్ తర్వాత సూపర్ హిట్ వచ్చిన తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తారు లేకపోతే మళ్ళీ ఇట్లానే అంటే ఆన్ ట్రాక్ లో ఉంటారు అనుకున్నారు, బట్ గ్యాప్ తీసుకున్నారు అని టాక్ వినిపిస్తుంది. సో అది మీరు వాంటెడ్ గా తీసుకున్నారా ఈ జానరాస్ కోసం అని, లేదంటే గ్యాప్ 3 months 2 to 3 months నేను బయట హిమాలయాల్లో అవి తిరుగుతూ ఉన్నాను నేను. యా, యాజ్ యు నో అదే టాపిక్, సేమ్ టాపిక్, సిమిలర్ టాపిక్, క్రెడిట్స్ ఇష్యూ నాన్ సెన్స్ అంతా నేను తీసుకోలేకపోయాను. లైక్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 2 years బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసి సడన్గా ఒకరోజు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టేసి మ్యూజిక్ అదిరిపోయింది అని చెప్పి రివ్యూవర్స్ చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గురు అద్భుతంగా చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న మాట విన్నప్పుడు ఇట్స్ సంథింగ్ హార్డ్. లైక్ ఒక క్రియేటర్కి అర్థమవుతుంది ఆ పెయిన్ అనేది. డెఫినెట్లీ అర్థమవుతుంది, ఎందుకంటే అందులో అది అంటే ఎక్కడి నుంచి ఏరుకు వచ్చి పెట్టేసిన అంత ఈజీ జాబ్ కాదు అది నేను చేసింది. ఎంతో శ్రమించేదానికి నేను. ఫ్రాంక్గా మాట్లాడితే ఏదన్నా మనం వెస్ట్రన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఏదైనా కంపోజ్ చేస్తేనే ఒక దగ్గర విన్నామనే ఫీలింగ్ వస్తుంది, బట్ ఈ మైథాలజీ అనేది మన దగ్గరే. నాట్ ఓన్లీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జనర్సే కదండి నేను చెప్పేది. అంటే నా వర్క్ చూసుకుంటే కనుక నేను హనుమాన్ని దిస్ ఇస్ మై లాస్ట్ ఛాన్స్ అని ఫీల్ అయ్యాను. నాకు దొరికిన లాస్ట్ అవకాశం, నన్ను నమ్మి ఇంత మంచి ఫిలిం మళ్ళీ ఎప్పటికి వస్తుందో. అంటే యాజ్ యు నో మనం కీప్ ఆన్ డూయింగ్ ద వర్క్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. కన్సిస్టెంట్గా మన నమ్మకాన్ని కాపాడుకోగలగటం కూడా చాలా టఫెస్ట్ థింగ్. అలాంటి ఫిలిం దొరికినప్పుడు వెన్ యూఆర్ ఏబుల్ టు సెన్స్ ఇట్, ఇది బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది అని, అప్పుడు మనం ఇంకా దిగిపోతాం కంప్లీట్గా, దిగి పని చేసేస్తాం. ఇది ఎలాగా నేను నిలబెట్టాను. నేను అలాగే టేబుల్ మీద చూసినప్పుడు అది బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయ్యాను, దిగి పని చేయడం స్టార్ట్ చేశాను నేను. ఈత కొట్టి డీప్కి ఇంకా అసలు అది చిన్నపిల్లల కామెడీ ఫిలిం కింద చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళు లేదు, ఇది ఒక ఎపిక్ ఫిలిం, ఇది ఒక బాహుబలి కైండ్ ఆఫ్ స్టఫ్ అని చెప్పిన వ్యక్తిని చేసేసిన తర్వాత అందరూ మెచ్చుకుని ఎంజాయ్ చేసేసి మొత్తం ఫిలిం రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న తప్పిదం ఎక్కడో జరిగి ఉండొచ్చు అది. కానీ నేను ఎవరిని నిందించలేను దానికి. బట్ అది ముగ్గురు అని వచ్చేసిన తర్వాత ఒక్కసారి కొలాప్స్ అయిపోతాం. ఎంజాయ్ చేయలేము, సక్సెస్ని ఎంజాయ్ చేయలేము, తీసుకోలేము. స్టిల్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ ఇందాక ఈయన అడిగినట్టు మీరు 3 చేశారా 2 చేశారా అని ఆయన అడుగుతారు మీ టీంలో. అలాగే సిమిలర్గా ఇందాక నాకు చాలామంది మీకు ఫస్ట్ సక్సెస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే, హనుమాన్ కూడా నేనేం చేశానండి అంటే ఆ పని ఎవరికి కావాలో కనుక్కుని ఎవరు చేశారో అని వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను చేశానని తెలుసు తప్పితే వేరే ఎవరికి తెలియదండి. సో ఆ పెయిన్లో తీసుకునే గ్యాప్ తప్పితే అది అది ఎవరికైనా సాధ్యం అండి. కానీ అది మంచిగా జరిగిందండి. అంటే టు బికమ్ మోర్ స్ట్రాంగర్, ఐఎమ్ ఏబుల్ టు టేక్ సో మచ్ ఆఫ్ పెయిన్ నౌ. నాకు అంటే పెయిన్ కొత్త కాదు ఇప్పుడు నాకు, అది కూడా చూసేసా. అంటే సక్సెస్ రావట్లేదన్న పెయిన్ ఒకటైతే, సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకొక పెయిన్ కూడా ఉంటుంది, భగవంతుడు నాకు చూపించడం లేదు, అది కూడా స్వీకరించగలిగాను. అక్కడ నా భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు దాన్ని పట్టించుకోవద్దు, దీన్ని పట్టించుకోవద్దు. అందుకని మీరు అందరికి వచ్చినప్పుడు ఏమన్నాను, సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తానంటే ఓకేనండి అన్నాను. ఎందుకు అంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్ అవి. నెగిటివిటీని ఎలా తీసుకోలేకపోయాను, పాజిటివిటీని అలా తీసుకోలేకపోయాను. సో ఏది మన జీవితంలో లేదు, మనం సిన్సియర్గా కష్టపడ్డామా, మనం ఇక్కడ టేబుల్ మీద ఏదైతే ఎంజాయ్ చేసామో యాస్టీస్ ఆడియన్స్కి డెలివర్ చేయగలిగామా చాలు.
సూపర్. సో ఓకే అండి. చాలా నిజం చెప్పాలంటే ఇదో చాలా టెక్నికల్ వర్క్. అది మాలాంటి ఆడియన్స్‌కి ఒక్కరికి ఏం తెలుసంటే సూపర్బ్‌గా హైలైట్ అయింది బీజీఎం రింగ్ టోన్‌లో పెట్టుకోవడం లేదా అంతవరకు. బట్ మీ బిహైండ్ ద సీన్ మీ వర్క్, మీరు లిరిక్స్ విషయంలో అండ్ ప్రతి సీన్ విషయంలో తీసుకున్న జాగ్రత్తకి డెఫినెట్లీ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ. గౌరహరి గారు, ఇప్పుడు ఆడియన్స్ జస్ట్ ఫ్యూ కమెంట్స్ తీసుకుందాము. మీ మ్యూజిక్‌కి వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. అందులో కొన్ని తీసుకుందాం. గౌరహరి తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో కీరవాణి, సౌండ్ సిస్టమ్ మాస్టర్, సూపర్బ్ అని అంటున్నారు. సో దీనికి మీ ఫీలింగ్ ఏంటి? చెప్తున్నాం కదండి, ఆయన ఎవరెస్ట్, నేను మణికొండ. సింపుల్‌గా అండ్ డెఫినెట్లీ అంటే మీరు కొంచెం బాగా కంపోజ్ చేస్తున్నారు. ఆయన తర్వాత మళ్ళీ చూసుకునేది మిమ్మల్ని అని ఆయన ఫీల్ ఎవరెస్ట్. అవుతున్నారంట. ఆయన ఎవరెస్ట్, ఓకే. నేను జస్ట్ డెఫినెట్లీ మణికొండ అంతే. ఆస్కార్ లెవెల్‌లో వెళ్ళిన ఆయన చేసిన జోనర్స్, ఆయన చేసిన ఫిలిమ్స్ ఎన్ని, ఆయన చేసిన డైరెక్టర్స్ ఎటువంటి డైరెక్టర్స్, ఆయన చూసిన సక్సెస్లు ఎటువంటివి, ఆయన చేసిన కంపోజిషన్స్ ఎలాంటివి, ఆయన రాసిన స్కోర్స్ ఎలాంటివి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఎటువంటిది. నేను ఏంటండి నేను అదే చేసిన వద్దు బాబు రెండింటికి ఇలాంటి కంపారిజన్స్ తో నన్ను తలక తినకండి అని అంటున్నారు ప్రశాంతంగా. ఐఎమ్ జస్ట్ నాట్ ఈవెన్ ఏ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిరణ్ సార్. సూపర్ అండి, గ్రేట్. అండ్ గౌరహరి గారు బీజిఎం కుమ్మి పారేశారు, అబ్బా గూస్ బంప్స్ మ్యూజిక్, జై శ్రీరామ్ అంటున్నారు. సో ఈ పాజిటివ్ కామెంట్. వాసుదేవ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ ఇక్కడ ఒక ఐ డోంట్ సీ ఎనీవేర్ గౌరహరీస్ మ్యూజికల్ కాంట్రిబ్యూషన్ ఎక్స్పోజ్డ్ బై మిరాయ్ మూవీ టీమ్. సో మ్యూజిక్కే మూవీకి నెంబర్ 2, స్టోరీ ఫస్ట్ అని చెప్తున్నారు. సో దీనికి మీ ఒపీనియన్? మ్యూజిక్ మూవీకి నెంబర్ 2, స్టోరీయే ఫస్ట్, అది నిజమే. కాకపోతే ఎక్స్పోజ్ చేయలేదు, ఆయన చూడలేదేమో, ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నారు అసలు. ఎందుకంటే నా నా విశ్వప్రసాద్ సార్ ఇలా పట్టుకుని తీసుకెళ్ళి గౌరహరి అని చెప్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సార్ నోరు తెరిచి నా గురించి చెప్తున్నారు, హరి ఇంత కష్టపడ్డాడు ఇలా చేశాడని. తేజసజ్జ సార్ నోరు తెరిచి చెప్తున్నారు హోల్ హార్టెడ్గా, హరి కష్టాన్ని నేను చూశాను అని. అసలు సినిమా తర్వాత కదండి, సినిమా ముందే చెప్పారు కదండి హరి చేసే స్కోర్ ఎలా ఉంటుందంటే అని చెప్పేసి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చెప్పారు. నాకు దొరికిన వరం ఏదైనా ఉంది అంటే నా లైఫ్లో కార్తీక్ ఘట్టమనేని సార్ నా లైఫ్లోకి రావటం, కార్తీక్ సార్ నా లైఫ్లోకి రావటం పెద్ద వరం. ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు, అంటే చాలా చూసేసి ఉంటాం మనం. ఇలాంటి ప్యూరెస్ట్ సోల్స్తో ట్రావెల్ చేసేటప్పుడు ఎంత లైటర్ వేన్ ఉంటుందంటే మనసు హాయిగా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, ఎటువంటి నాన్ సెన్స్ లేకుండా. వాళ్ళకి విపరీతమైన అభిమానంతోనో ఇంకో దాంతోనో వాళ్ళు సరిగ్గా చూసి ఉండకపోవచ్చు, కానీ ఎక్స్ట్రాడినరీగా చెప్పున్నారు. కుదిరితే వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నా కార్తీక్ సార్ నా గురించి చెప్పినవి, తేజ గారు నా గురించి చెప్పినవి షేర్ చేస్తూ ఉంటా, వాళ్ళని చూడమనండి. చూడండి, క్రెడిట్స్ చాలా ఉన్నాయి. ఇన్స్టా ఐడి గౌరవ్6 ఉంటుంది, చూడమనండి. సూపర్ సార్. అంటే మీరు నా విశ్వప్రసాద్ సార్ అన్నప్పుడే అర్థమైంది ఎంత ఓన్ చేసుకున్నారు మీరైనా టీం అయినా కూడా. అండ్ మీకు నెక్స్ట్ సక్సెస్ డెఫినెట్లీ కొత్త జోనరస్ లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే వీటితో ఇంత బూస్టప్స్ మనకు ఆల్రెడీ ఇచ్చారు. కొంతమంది ఇంకా కమెంట్స్ తీసుకోలేదు కానీ పొద్దున్నే లేవగానే ఈ మ్యూజికే పెట్టుకొని వింటున్నారంట జై శ్రీరామ్ది. సో అలానే మీ మ్యూజిక్స్, ఈ కంపోజిషన్స్ అంతా డెఫినెట్లీ మీకు చెందాలి అని అనుకుంటున్నాం. ఫైనల్ టచ్ లో మీరు నెక్స్ట్ లైక్ అది కాదు, మీరు అనుకున్నట్టు క్రెడిట్స్ తో సహా ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ గా మేము అదే చెప్తాను కదండి, ఆఫ్ స్క్రీన్ నిజంగా చెప్తున్నా. అంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అండి వీళ్ళు. అంటే జెన్యూన్, అంటే జెంటిల్మెన్స్. ఎక్కడ అసలు ఆ విషయంలో నేను ఎంత పెయిన్ తీసుకున్నానో హనుమాన్కి వాళ్ళకి తెలిసి మరింత కేర్ తీసుకున్నారు. అందుకని మీరు చూస్తే అండ్ క్రెడిట్స్లో కూడా నా పేరు వేయటం జరిగింది వాళ్ళు చూస్తే కనుక, వితౌట్ మీ ఆస్కింగ్ దెమ్. అసలు వాళ్ళు నీకు రావాల్సింది ఇది కాదు, నీకు రావాల్సింది ఇంకేటేదో అని వాళ్ళే అంటుంటే నాకు ఇంకేం కావాలండి. అవును, ట్రూ అండి. 100% వర్క్ చేస్తే దానికి డబల్ రిజల్ట్ వస్తుంది. అది ఎలా అంటే ఇలా మన చుట్టూ ఉన్న టీం ద్వారా అని ప్రూవ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫైనల్ పంచ్ లాగా మీరు నెక్స్ట్ జానరా ఏది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ ఏ హీరోకి మీకు చేయాలని విష్తో ఉన్నారు అనేది కొంచెం ఒక హింట్ ఏమన్నా? జాంబీ 2 ఇన్ టాక్స్ అండి. అది కనుక టేక్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. సో ఈ మాత్రం హింట్ చాలు. అండ్ మీకు ముందుగానే ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ దట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్సో. అండ్ మీ డిఫరెంట్ జానరాస్ కూడా మేము చూడాలనుకుంటున్నాం, మాస్ బీట్స్ కూడా ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. ఇందులో మాస్ గానే ట్రీట్ చేసాను, చూపించాము. సో ఇంకెవరన్నా మన హీరో ఎలివేషన్స్ ఇవి కూడా కొత్త కూడా
వస్తాయని చూడాలనుకున్నాను. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ మ్యూజిక్ కంపోజర్స్గా రావటం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణంగానే మనం ఫీల్ అవుతాము. ఎంతో మంది కలగనే పాయింట్ మనం రీచ్ చేయగలుగుతాం, అది కూడా ఒక అదృష్టమేనండి. అంటే అస్తమాను నెగిటివిటీని చూసుకుంటూ వెళ్ళక్కర్లేదు. అప్పుడప్పుడు మనలో ఉన్న పాజిటివిటీ, మన లైఫ్లో జరిగే కొన్ని పాజిటివ్ని కూడా మనం టచ్ చేసుకుంటూ చూస్తూ ఉండొచ్చు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఏ పొజిషన్లో అయితే ఉండాలి అనుకుని ఉండుంటానో అలాంటి ఒక పొజిషన్లో ఇప్పుడైతే ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఇంకో పొజిషన్లో ఏదో ఉండుండాం అనుకుంటున్నాం కదా. అంటే ఇక్కడ కాదు హాలీవుడ్ ఫిల్మ్స్ చేయాలనేది నా ఆలోచన అయితే కనుక డౌన్ ద లైన్ అవ్వచ్చేమో, ఖచ్చితంగా అవుతుంది. ఆ దిశగానే నా ప్రయాణంలో అడుగులు పడుతున్నాయి. సూపర్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్, అండ్ అడ్వాన్స్గానే మీకు ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, ఇలా మ్యూజిక్ కంపోజింగ్ అనేది మనము రింగ్ టోన్లో పెట్టుకుంటే ఆ బీజిఎం, ఆ గూస్ బంప్స్ అనేవంతా కూడా ఇక్కడ వీళ్ళ స్టూడియోలో జరిగే ఒక పెద్ద ఎఫర్ట్ అనమాట. సో ఆ మ్యూజిక్ కంపోజింగ్కి డెఫినెట్లీ గౌరా హరి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్దాము. అలానే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.